భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య 4వ టీ20 మ్యాచ్ భారత్‌కు ఓటమిని రుచి చూపించింది. వరుసగా 3 టీ20 మ్యాచ్‌లు మనం గెలవడంతో ఇక ఈ సిరీస్ అద్భుతం. ఈ సిరీస్ మనం గెలిచేసాము హ్యాపీ అని అనుకున్నాం. కాకపోతే 4వ టీ20 మ్యాచ్‌లో మేం ప్రయోగం చేశాము అంటూ చావు కబురు చల్లగా చెప్పినట్టుగా సూర్యకుమార్ యాదవ్ పోస్ట్ ప్రెజెంటేషన్ మ్యాచ్‌లో చెప్పారు. ఆరుగురు బ్యాటర్లు అలాగే ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్లతో బరిలోకి దిగామని, వికెట్లు పోతే ఏమవుతుందో చూడాలనుకున్నాము అంటూ తను చెప్పటం అయితే జరిగింది. అలాగే కావాలనే ఓడిపోయాము అంటూ ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడు. దీనిపైన కొంతమంది భారత దిగ్గజాలు పెదవి విరిస్తే మరికొంతమంది షాకింగ్ కామెంట్స్ చేశారు. మనదేంటో తెలుసుకునే ముందు జస్ట్ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అయితే అసలు ఇంతకీ టాపిక్‌లోకొచ్చినట్లయితే సెహ్వాగ్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే ప్రయోగాలు నిజానికి భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వచ్చినప్పటి నుంచి చాలా ఎక్కువగానే చేస్తోంది. కొన్ని ప్రయోగాలు బెడిసి కొడుతుంటే, మరికొన్ని ప్రయోగాలు మాత్రం బాగా కలిసి వస్తున్నాయి. కాకపోతే వాళ్ళు కాలిక్యులేటెడ్‌గానే ఒక ప్రయోగాలు రిస్క్ తీసుకుంటున్నారు. నిజానికి జీవితంలో కాలిక్యులేటివ్ రిస్క్ ఉండాలి అన్నట్టుగా వీళ్ళు కూడా అలాగే కాలిక్యులేటెడ్‌గానే వాళ్ళు రిస్క్ తీసుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ వీళ్ళు ఆహ్, ఆరుగురు బౌలర్స్, ఆరుగురు బ్యాటర్స్, ఇలాగా ఈ రకమైన రేషియో తీసుకునే బదులు శ్రేయస్ అయ్యర్ లాంటి ఒక ఆటగాడిని బ్యాటింగ్‌లో పెట్టుకుంటే బెటరేమో అనిపించింది. ఎందుకనంటే టీ20 వరల్డ్ కప్‌కి శ్రేయస్ అయ్యర్ లాంటి ఆటగాళ్ళు చాలా అవసరం. ఈ రేషియోలు అవి పెట్టుకునే బదులు టీ20 వరల్డ్ కప్‌కి శ్రేయస్ అయ్యర్‌ని యాడ్ చేస్తే తప్పేంటి? అతన్ని కనీసం రిజర్వ్ ప్లేయర్‌గా అయినా తీసుకోవచ్చు కదా! అలా తీసుకుంటే భారత జట్టుకి చాలా ఎక్కువగా బ్యాటింగ్ బలం ఏర్పడుతుంది. బౌలింగ్ బలం ఎటు ఉందన్న ఆప్షన్‌తోనే కదా! ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్‌లను తీసుకున్నారు. ఆరుగురు బ్యాటర్స్‌ని తీసుకున్నారు. అలాంటప్పుడు మరి శ్రేయస్ అయ్యర్‌ని కూడా జట్టులో చేర్చుకోవాల్సింది అంటూ శ్రేయస్ అయ్యర్ విషయంలో సెహ్వాగ్ ఇలా మాట్లాడాడు. ఇక దినేష్ కార్తీక్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, "అసలు ఈ ఐడియా అంత గొప్ప ఐడియా ఏమీ కాదు. బ్యాటింగ్ బలం చాలా స్ట్రాంగ్‌గా ఉంది అన్నప్పుడు బ్యాటర్‌ని ఎందుకని తగ్గి త బ్యాటర్‌ని ఎందుకని తగ్గించి బౌలర్‌ని పెంచాలో నాకర్థం కాలేదు. ముఖ్యంగా చెప్పాలి అంటే బ్యాటింగ్ బలం జట్టులో లేనప్పుడు, బ్యాటర్స్ సరిగ్గా లేనప్పుడు మాత్రమే ఇటువంటి నిర్ణయాలు కొన్ని తీసుకుంటూ ఉంటారు. అలా కాకుండా భారత జట్టుకి చాలా స్ట్రాంగ్ భయంకరమైన బ్యాటింగ్ లైన్ ఉంది. అలాంటప్పుడు ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాలో నాకర్థం కాలేదు. అయితే శ్రేయస్ అయ్యర్‌ని మాత్రం పక్కన పెట్టి వీళ్ళు ఈ ప్రయోగాలు చేయటం కరెక్ట్ కాదేమో అనిపించింది అంటూ దినేష్ కార్తీక్ వ్యాఖ్యానించాడు. ఇక ఆ తర్వాత సచిన్ టెండూల్కర్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, ప్రయోగాలు చేసేటప్పుడు ఖచ్చితంగా ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి ఉండాలి. అలా కాకుండా కేవలం ఒక్క ప్రయోగం చేస్తున్నాము అని చెప్పేసి తమకు తామే ఆపాదించుకుని మ్యాచ్ ఓడిపోవడం ముందుగానే ఆ రిస్క్‌ని ఓటమిగా మార్చుకోవటం అనేది కరెక్ట్ అనిపించలేదు. దీనివల్ల ఉన్న కాన్ఫిడెన్స్ పోతుంది. అసలలా చేయటం కూడా చాలా తప్పు. ముఖ్యంగా చెప్పాలి అంటే, నేను ఒకటే విషయాన్ని క్లారిటీగా చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, ఎప్పుడైనా సరే మనం ఒక ప్రయోగం చేస్తున్నాము అన్నప్పుడు, ఆ ప్రయోగం విఫలమైతే ఏంటి అనేది కూడా ఆలోచించుకోవాలి. లేదంటే ఖచ్చితంగా భారీ మూల్యాన్ని చెల్లించుకుంటూ ఉంటాము. దానికి సంబంధించి ఆటగాళ్ళ మైండ్‌సెట్ కూడా ప్రిపేర్డ్‌గానే ఉండాలి. ఆటగాళ్ళ మైండ్‌సెట్ గనక కరెక్ట్‌గా లేకపోతే ఫ ఆశించిన ఫలితం రాదు. తద్వారా ఓటమే మనకి ఎదురవుతూ ఉంటుంది. ఇప్పుడంటే ప్రీ ప్లాన్డ్‌గా ప్రయోగం చేశారు. కానీ కొన్ని సందర్భాలలో అసలు ప్లానింగ్ లేకుండానే ప్రయోగం చేయాల్సి ఉంటుంది. దానికి మొత్తం అంతా కూడా సంసిగ్ధమై ఉండాలనేది నా అభిప్రాయం అంటూ పేర్కొన్నాడు.